రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మకర సంక్రాంతి సందర్భంగా మహిళలు నోములను నోముకున్నారు. అల్ల నేరేడు చెట్టు కింద అద్దాల నోములు, పిల్ల మామిడి చెట్టు కింద పీటల చెరుకుతో తోటలో పసుపు నోములు నోముకున్నారు. 20 మంది మహిళలు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ అల్లరేని వాళ్ళ చెట్టు కింద అద్దాలు, పిల్ల మామిడి చెట్టు కింద పీటలు అనే నోము నోచుకున్నాము. ఇక్కడ మహిళలందరూ కలిసి. పేరు మంజుల. నేను వికారాబాద్ నుంచి ఈ నోము నడుచుకోవడానికి సదాశివపేట రావడం జరిగింది. ఈ నోములు అనేవి ప్రతి సంవత్సరం జరుపుతారు. అదే విధంగా ఇది ఇక్కడ కూడా సంక్రాంతి నోము నోచుకోవడానికి నేను రావడం జరిగింది. ఈ నోములు అనేటివి ప్రతి సంవత్సరము ఏ విధంగా జరుపుకుంటారో ఆ విధంగా కాకుండా ఒక ప్రత్యేకత ఉండాలని అల్ల నేరేడు చెట్టు కింద అద్దాలు అని, మామిడి చెట్టు కింద పీటలు అని నోముకోవడానికి రావడం జరిగింది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తనగింటి ఆడపడుచు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ అందరూ నోము మోసుకోవడానికి వచ్చాము. ఈ నోము ఏంటంటే అల్లనేడి కింద అద్దాలు, పిండమామిడి కింద పీటలు. ఈ నోము ఎందుకు నోచుకుంటున్నామంటే గౌరీదేవి యొక్క మాకు అనుగ్రహం కలగాలని, మా కాపురాలు కానీ, ఈ రెండు కానీ, పిండ పాపలతో కానీ ఈ రెండు చెట్లు ఎలాగైతే పచ్చగా ఉంటాయో మా చెట్లు కూడా అలా కలకలాడుతూ ఉండాలని మేము ఈ గౌరీదేవిని ప్రార్థించి ఒకరికొకరు జంటతోని నోము నోముకుంటున్నాము. ఈ నోము యొక్క అంతరార్థము మాకు అమ్మవారికి పసుపు కుంకుమలు ఇవ్వమని, సౌభాగ్యాన్ని ప్రసాదించమని, అల్లనేడు కింద అద్దాలు, పిల్లమాప చిన్న పీటలనే నోములు సామూహికంగా జంటలుగా నోముతున్నాము. తెలుగుంటి ఆడపడుచు అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంతటి సదవకాశాన్ని కల్పించిన మరి సైరా టీవీ మీడియా న్యూస్కి మా అందరి తరఫున థ్యాంక్ యూ.